సబ్స్క్రైబర్స్, ఈరోజు మనం ట్రై చేయబోతున్నాం డిలైట్ హోటల్. ఇది ఎక్కడో కాదు, బాలాజీ కాంప్లెక్స్లోనే ఉంది. అండ్ ఈ హోటల్ గురించి ప్రత్యేకంగా మనకు చెప్పాల్సిన అవసరం లేదు, బికాజ్ వన్ ఆఫ్ ద ఫేమస్ హోటల్ ఇన్ నంద్యాల్ సెంటర్లోనే కాదు, అవుట్స్కట్స్లో కూడా ఈ రెస్టారెంట్ పేరు అందరికీ గుర్తుంటుంది. రెస్టారెంట్ అనే మాట వస్తే ఫస్ట్ గుర్తొచ్చే రెస్టారెంట్ ఇదే నంద్యాల ఫేమస్ అంటే డిలైట్. ఇట్స్ సిన్స్ 1960 64 ఇయర్స్ నుంచి అయితే ఈ రెస్టారెంట్ మనకి సర్వీస్ ఉంది. ఈ డిలైట్ రెస్టారెంట్ ఆల్రెడీ మనకి బస్ స్టాండ్ దగ్గర, నంద్యాల బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంది. సో వాళ్ళే, ఆ ఓనర్సే ఇక్కడ కొంచెం మంచి యాంబియన్స్తో, కొంచెం రిచ్ లుక్తో అయితే ఈ రెస్టారెంట్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. సో వితౌట్ ఎనీ డిలే వి విల్ స్టార్ట్ ది హంట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. కమ్ ఆన్. సో గైస్, ఇది నార్మల్ సీటింగ్ అండ్ లోపల ఏసీ సీటింగ్ ఉంది. నార్మల్ సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 50 అండ్ ఏసీ సీటింగ్ వచ్చేసి 80. ఇంత లార్జ్ సీటింగ్ కెపాసిటీ అయితే నంద్యాల రెస్టారెంట్లో చాలా రేర్. అండ్ మనకు తెలిసిందే డిలైట్ గురించి, ఇవి చాలా కామన్ డిలైట్లో. అండ్ కమాన్ లెట్స్ ఒకసారి మనం ఏసీ సీటింగ్ ఒకసారి చూద్దాం, యాంబియన్స్ ఎలా ఉన్నాయో మొత్తం అంతా. కమాన్. గాయ్స్, ఏమైనా యాంబియన్స్ అస్సలు పర్ఫెక్ట్ క్లాసిక్ లుక్ ఇస్తున్నాయి గాయ్స్. సో ఇదే అనమాట ఏసీ సీటింగ్. టోటల్ 80 సీటింగ్ కెపాసిటీ ఉంది ఇక్కడైతే. పర్ఫెక్ట్ ఉంది అసలు. చుట్టూ ఏసీలు, పైన ఒకసారి లైటింగ్ చూడండి, ఆ బాక్స్ లైట్ అక్కడ చూడండి ఒకసారి. సీదే ఆ ల్యాంప్స్, ఫ్రేమ్స్ ఎగ్జాక్ట్ కరెక్ట్గా ఫీల్ ఇచ్చే అట్మాస్ఫియర్ని అయితే క్రియేట్ చేశారనమాట. సో మన లైటింగ్కి ఎటువంటి ప్రాబ్లం ఉండకుండా మనమైతే ఇక్కడ కూర్చోం. Come on guys. సో ఏ మాత్రం లేట్ చేయకుండా మనమైతే ఐటమ్స్ చూసేద్దాం. వాయో గైస్, మనం మరీ యాంబియన్స్ చూసి ప్రైజెస్ ఏవో హై అనుకున్నంత ప్రాబ్లం లేదు. ప్రైజెస్ మినిమంగానే ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయబ్బా. అది కూడా ఐటమ్స్ అన్నీ కాదు, చాలా ఉన్నాయి ఐటమ్స్ అయితే. ఐటమ్స్ మెయిన్ కోర్సెస్ ఒకసారి చెప్తాను చూడండి. సూప్తో స్టార్ట్ చేశారు మెనూ కార్డ్లో. నెక్స్ట్ స్టార్టర్స్లో మటన్, చికెన్, సీ ఫుడ్, ఎగ్ స్టార్టర్స్, ఈ 4 టైప్ ఆఫ్ స్టార్టర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ కోర్స్ వచ్చేసి ఇంకా చికెన్ రాయలసీమ, బటర్ చికెన్, కడాయి చికెన్, చాలా ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మనకి వీడియో సరిపోదు. అండ్ చికెన్, ఎగ్, మటన్, సీ ఫుడ్, రోటీ, నాన్, పరాతా. మెయిన్ కోర్స్ వెజిటేరియన్స్కి ఇదైతే. రైస్, బిర్యానీ, డిలైట్ స్పెషల్ కాంబో. వెజిటేరియన్లో అయితే రైస్, బిర్యానీ. అండ్ డిలైట్ స్పెషల్లో నాన్ వెజ్ ఉంది. డిలైట్ స్పెషల్ కాంబో ప్యాక్స్, జంబో ప్యాక్స్ మామూలుగా లేదు కదా. అండ్ ఇక్కడతో ఎండ్ చేస్తే ఫుడ్ ఐటము, ఇక్కడ జ్యూస్ కూడా ఉంది అనమాట. జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్, షేక్స్, ఐస్ క్రీమ్స్, మొజిటోస్, ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. సూపర్ అసలు. డ్రై ఫ్రూట్, లస్సీ, ఐస్ క్రీమ్, హూప్స్. దట్స్ ఇట్. ఐటమ్స్ అయితే మామూలుగా లేవు. ప్రైజెస్ కూడా మరీ ఎక్స్పెక్ట్ చేసేంత టఫ్గా లేవు. సో ట్రై చేయొచ్చు, ఎవరైనా ట్రై చేయొచ్చు. అండ్ మనమైతే యూనిక్ ఐటమ్స్ కదా, మన గోల్ వచ్చేసి, మన ఛానల్ గోల్ వచ్చేసి యూనిక్ ఐటమ్స్. సో పరాతా గైస్, పరాతా అనేది అసలు చాలా రేర్, ఏ రెస్టారెంట్స్లో ఉండదు. మనకి రోడ్ సైడ్ దొరుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది అబ్బా. అండ్ ఇక్కడ ఉంది అది కేరళ పరాతా, అది కూడా మామూలు పరాతా కాదు. అండ్ ఈ కేరళ పరాతా తీసుకుందాం. అండ్ స్టార్టర్లో వచ్చేసి ఆంధ్ర చికెన్ తీసుకుందాం స్టార్టర్స్లో. అండ్ కర్రీస్లో యూనిక్ ఐటమ్ ఒకటి ట్రై చేద్దాం అబ్బా. దో ప్యాజ్ చికెన్ అంట, కొత్తగా ఉంది దో ప్యాజ్ చికెన్. సో అది ట్రై చేసేద్దాం. సో 3 ఐటమ్స్. స్టార్టర్స్లో వచ్చేసి ఆంధ్ర చికెన్ అండ్ కేరళ పరాతాతో దో ప్యాజ్ చికెన్ కర్రీ ట్రై చేస్తాం, రైట్ సార్. సో గైస్, మనకి ఓల్డ్ డిలైట్ ఉంది కదా బస్ స్టాండ్ దగ్గర, నంద్యాల బస్ స్టాండ్ దగ్గర ఓల్డ్ డిలైట్ ఉంది. అక్కడున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బికాజ్ మనం రెస్టారెంట్స్ కదా, ఇంత హెవీ లుక్తో ఉంది కదా. సో ఈ రెస్టారెంట్లో ఆ ఐటమ్స్ ఉంటాయా అని అయితే మనం అనుకోవాల్సిన సందేహం అయితే వస్తుంది. ఆ డౌట్ అయితే వస్తుంది. సో నో ప్రాబ్లం. అక్కడున్న ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. లైక్ అండా రోస్ట్, మటన్ కీమా, ఇంకా చాలా
పరోటా అసలు మనకు పరోటాలోనే తెలుస్తుంది, పరోటా మనకు అక్కడ దొరుకుతుంది. అండ్ అదే పరోటా ఈ రెస్టారెంట్లో కూడా ఉంది. సిరీస్ మటన్ పాయా గైస్, మటన్ పాయా కూడా అస్సలు అక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఐ మీన్ ఇలాంటి రెస్టారెంట్స్లో చాలా రేర్, అంటే దొరుకుతుంది కానీ మనకు అదే రెస్టారెంట్స్లో ఉన్న ఐటమ్స్ ఇక్కడికి రావడం అనేది కొంచెం స్పెషలే. రెస్టారెంట్స్ ఒకటే కాబట్టి ఉండొచ్చు, కానీ అక్కడ ట్రై చేసే వాళ్ళు అక్కడే ట్రై చేస్తారు. మీన్స్ అది ఒక అంత హెవీ లుక్లో, ఈ హెవీ లుక్లో ఉండదు. సో ఈ స్టైల్లో ఫ్యామిలీస్కి కానీ ఫ్రెండ్స్కి కానీ పార్టీస్కి కానీ పర్ఫెక్ట్ ఆ ఐటమ్స్తో. మనకు తెలుసు ఆ డిలైట్ ఎంత ఫేమస్సో, ఎంత టాక్ ఉంటుందో ఆ డిలైట్కి. సో అదే స్టైల్లో ఇక్కడ ఈ డిలైట్లో కూడా మనం టేస్ట్ చేయొచ్చు. సో ట్రై ద డిలైట్. మనం అయితే ఐటమ్స్ అన్నీ వచ్చేసినట్టే అనుకుంటున్నాను, వచ్చేసినాయి. సో గైస్ మన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ మనం స్టార్టర్స్తో స్టార్ట్ చేద్దాం. సో చూడండి, ఒకసారి లుక్ చూడండి. ఆంధ్ర చికెన్ స్టార్టర్ పేరు అయితే చాలా కొత్తగా ఉంది లుక్ అయితే మాత్రం. పైన స్లైసెస్, కొత్తిమీర యూనిక్ కదా. ఓకే, నెక్స్ట్ మన మెయిన్ కోర్స్ పరోటా. ఫస్ట్ టైం నేను రెస్టారెంట్లో పరోటా అయితే చూస్తున్నా ఇలా. అండ్ దిస్ ఈస్ అవర్ యూనిక్ చికెన్ కర్రీ ఐటమ్ అనమాట. దో ప్యాజ్ చికెన్ కర్రీ. పేరు అయితే చాలా యూనిక్గా ఉంది, నాకైతే ఫస్ట్ టైం వింటున్నా. లుక్ మాత్రం బాగుంది. సో ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా మనమైతే స్టార్టర్స్తో స్టార్ట్ చేసి మన మెయిన్ కోర్స్ అయితే కంప్లీట్ చేసేసి టేస్ట్ అనేది చెప్తాం. స్టార్టర్స్లో ఆనియన్స్ ఉంటేనే అబ్బా టేస్ట్, స్టార్టర్స్ టేస్ట్ పర్ఫెక్ట్గా తెలిసేది మనకి. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ మనకి టేస్ట్ అయితే తెలియబోతుంది. వాయిస్ సూపర్ ఉంది గాయస్. ఇలా చెప్పానంటే టేస్ట్ అయితే అసలు ఈ స్టార్టర్స్ అయితే ఫస్ట్ టైం అంటే చాలా యూనిక్ ఉంది టేస్ట్ అయితే. ఏదో సీక్రెట్ మసాలా టైప్ అయితే యాడ్ చేసినట్టే అనిపిస్తుంది, ఎక్కడ లేదు టేస్ట్. కంపల్సరీ ట్రై చేయండి. ఆంధ్ర చికెన్ చూడండి, మీరు కూడా ఇదే మాట అంటారు, చాలా స్పెషల్గా, లైక్ ఎలా చెప్పాలంటే ఏదో సీక్రెట్ రెసిపీ యూజ్ చేశారనే టైప్లో ఉంటుంది. సేమ్ అలానే ఉంది నాకైతే, ఎగ్జాక్ట్లీ. ఈ స్లైసెస్ ఏమో అనుకున్నా, ఎగ్ స్లైసెస్, ఆమ్లెట్ స్లైసెస్, ఇది చాలా బాగుంది. సో గా స్టార్టర్స్ అయితే ఇంకా అయిపోలేదు. ఆ స్టార్టర్స్ అంత యూనిక్ ఉంటే మనం ఆర్డర్ చేసిన ఈ యూనిక్ ఐటమ్ ఇంకేందో యూనిక్ ఉంటుందని నేనైతే ఆపుకోలేకపోతున్నా అన్న. బయట ఇలా 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 కొడుతుంటారు పరోటా, ఐడియా ఉందా? ఆ లుక్ అది ఈ రెస్టారెంట్లో. అంటే ఎన్నిసార్లు చెప్తున్నా అని అనుకోకండి, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట రెస్టారెంట్లో పరోటా. కేరళ పరోటా, దో ప్యాజ్ చికెన్ కర్రీ విత్ కేరళ పరోటా. హోటల్ వచ్చేసి డిలైట్, బాలాజీ కాంప్లెక్స్. స్టార్టర్స్కి ఇంటూ 10, స్టార్టర్స్ టేస్ట్కి ఇంటూ 10 టేస్ట్ అబ్బా. గాయస్ రియల్లీ చాలా హోటల్స్ ట్రై చేశాను, చాలా యూనిక్ ఉంది. యూనిక్నెస్ క్లియర్ కనపడుతుంది. మనం ఆర్డర్ చేసిన ఈ దో ప్యాజ్ చికెన్ కర్రీ యూనిక్ ఆర్డర్ చేసాను, యూనిక్ టేస్ట్ క్లియర్ కనపడుతుంది. నేను అప్పటికి అక్కడ అడిగి ఆర్డర్ చేస్తాను, యూనిక్ ఐటమ్ అయితే ఆర్డర్ చేస్తున్నాను నేను, బాగుంటుందని చెప్పి.
వాళ్ళు ఏమనలేదు, ఒకసారి మీరే ట్రై చేయండి, మీకు యూనిక్నెస్ ఉంటుందో లేదో తెలియండి అన్నారు. వాళ్ళు అంత ధైర్యంగా లేకపోయినా నాకైతే ఇప్పుడు అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ టేస్ట్ అయితే చాలా యూనిక్గా. ఐ వాంట్ ఈట్ దట్స్ ఇట్. నాట్ ఓన్లీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, జ్యూస్, మిల్క్ షేక్స్, మొజిటోస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో మనమైతే బిర్యానీ ఐటమ్స్లో దమ్ బిర్యానీ అండ్ మొగలాయ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. సో లేట్ చేయకుండా రెండు ఒకటేసారి మీకైతే రివ్యూ ఇచ్చేస్తా. అన్న కొంచెం దమ్ పెట్టేసాయి, కొంచెం మొగలాయ్ పెట్టేసాయి. ఓకే రైట్. సో మనకి ఆ స్టార్టర్స్, ఆ చికెన్ కర్రీ అవే అంత టేస్ట్ ఉంటే, సో ఇంకా రైస్ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం మనము. అండ్ గాయస్ ఇంకొక మ్యాటర్ అయితే చెప్పాలి మీకు. ఈ రెస్టారెంట్ యాంబియన్స్ ఇదంతా చూసి మనం ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాము. దమ్ బిర్యానీ జస్ట్ 200, అంటే ప్రతి రెస్టారెంట్ 280 ఆ రేంజ్లో ఉంటాయి. నాకైతే ఐ మీన్ ఆ ఓనర్తో ఒకసారి మాట్లాడాను నాకైతే. అంటే ఇంత యాంబియన్స్తో ఇంత ఖర్చు పెట్టి, ఐ మీన్ ఇంత సింపుల్గా ఈ ప్రైజెస్లో, ఐ మీన్ చుట్టుపక్కల వాళ్ళంతా మిడిల్ క్లాస్లో కూడా మనం అంత ఎక్స్పెక్ట్ చేయకుండా రావాలనేమో, కానీ ఇది ఎవరికి ఇంకా తెలియట్లే. సో మన వీడియోతో అందరికీ తెలిసేలా చేద్దాం. చాలా మటుకు అందరూ షేర్ చేయండి, అందరూ కంపల్సరీ రండి. సో మన వీడియోతో నాకు తెలియాలి, మన పవర్ ఏదో వాళ్ళకి తెలియాలన్నమాట. సో సబ్స్క్రైబర్స్ అందరూ కంపల్సరీ విజిట్ చేయండి. సో మనమైతే ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ దమ్ బిర్యానీ ట్రై చేద్దాం. వన్ ఆఫ్ ద ఫేమస్ ఫుడ్ ఆఫ్ ఆంధ్ర స్టేట్, హోల్ ఆంధ్ర స్టేట్కి. పర్ఫెక్ట్ గైస్, యూనిక్, ఎగ్జాక్ట్లీ యూనిక్. ఏ రెస్టారెంట్కి మీట్ అవ్వట్లా. 200కి టేస్ట్ వస్తుందంటే ఐ మీన్ ఎలా చెప్పాలి మీకు, వేరే మ్యాటర్ 1 సెకండ్ కూడా ఆలోచించకుండా వచ్చి తినేవచ్చు మీరైతే. గాయస్ మనం ఎంత వెళ్తాం ప్రైస్, మనం అనుకుంటే 180 వరకు వెళ్తామా? ఎక్కడ రోడ్ సైడ్ బిర్యానీస్కి సేమ్ దానికంటే ఇంకా దమ్ ఇంకా ఎక్సలెంట్ ఉంది దీంట్లో. ఈ ఏరియాలో ఇంత రిచ్ అంబియన్స్లో మనం తినొచ్చు అంటే అది కూడా 200కి. అందరూ ట్రై చేయండి. నేను చెప్పే మాట అబద్ధం కాదు, మీరే చెప్తారు కరెక్టే అని చెప్పి. సో ట్రై చేసి వచ్చి మన వీడియో కామెంట్ పెట్టండి మీరే. చూడండి ఇంకా దమ్మే తింటున్నా, పంచి పక్కన మొగలాయ్ పెట్టుకొని ఎలా ఉందో టేస్ట్ మీకే అర్థం చేసుకోండి. ఇంకా ట్రై మొగలాయ్. దీనికి వేరియేషన్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. దమ్ అండ్ మొగలాయ్ టేస్ట్ మాత్రం మనం ఇప్పుడు దాకా ఆర్డర్ చేసుకున్న యూనిక్ ఐటమ్ ఒకటి ఉంది కదా, దో ప్యాజ్ చికెన్, ఆ టేస్ట్ వస్తుంది గైస్. చెప్పాను కదా ఆ టేస్ట్ ఎంత పర్ఫెక్ట్, ఎంత బాగుందో యూనిక్గా, అదే టేస్ట్ వస్తుంది. చాలా బాగుంది, పర్ఫెక్ట్ ఉన్నాయి. అది ఈ రెస్టారెంట్లో మనకి నెగిటివ్, చుట్టుపక్కల ఎవరు లేరు, సీరియస్ చెప్తున్నా. నెగిటివ్గా చెప్పాలంటే కూడా ఒక్క ఆప్షన్ కూడా దొరకట్లే ఇక్కడ. ఆ ప్రైజెస్కి, ఆ టేస్ట్కి, ఆ క్వాంటిటీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఎప్పుడు ఈవెంట్స్ ఉన్నా ఏమున్నా బెస్ట్ స్పాట్ ఇదైతే.
డిలైట్ తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? బాలాజీ కాంప్లెక్స్కి వస్తే మనకి జస్ట్ ఒక సర్కిల్ వేస్తే మనకు కనపడిస్తుంది డిలైట్ హోటల్ అనేది. సిన్స్ 64 ఇయర్స్ నుంచి ఉందంటే ఈ మాత్రం ఉంటుంది కంపల్సరీగా. అండ్ నేనైతే పక్కా చెప్తున్నా, ఓనర్తో కంపల్సరీ మాట్లాడాల్సిందే, మాట్లాడదాం. వైస్ షీర్వా ట్రై చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇంత యూనిక్ ఐడియా కదా, బకెట్ మొత్తం ఉంది, సేమ్ బకెట్ టైప్. మన సెంటర్లో, నంద్యాల సెంటర్లో ఇంత మంచి ఐడియాలజీతో, ఈ ప్రైజెస్తో, ఇంత మంచి టేస్ట్తో. అండ్ గైస్ మొత్తం చెఫ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కేరళ. మనకు తెలుసు కదా కేరళ ఫుడ్ ఎలా ఉంటుందో, పడి వస్తుంటాం కేరళ ఫుడ్ కోసం. అలాంటిది మన నంద్యాల సెంటర్లో కేరళ ఫుడ్ ఉందని గైస్ రియల్గా చెప్తున్నా. మన ఈ డిలైట్ గురించి చాలామందికి ఎక్కువ తెలియదు గైస్. తెలియక మనం మిస్ అవుతున్నాం, కానీ బయట నుంచి చూసి మిస్ అవుతున్నాం. కానీ ఇక్కడో పద్మావతి నగర్ అంతంత దూరం అక్కడే రెస్టారెంట్స్ ఉన్నాయి, అక్కడే అంత పర్టికులర్ ప్రైజెస్తో, అంత పర్ఫెక్ట్ అంబియన్స్తో ఉందనుకుంటున్నాం. కానీ ఇక్కడికి వచ్చి లోపలికి వస్తే మనం ఉన్నది బాలాజీ కాంప్లెక్స్లో అనేది మర్చిపోతారు మీరు. ప్రైజెస్ మళ్ళీ మనం ఏ ఏరియాలో ఉన్నామో ఆ టైప్ ప్రైజెసే ఉన్నాయన్నమాట. మరీ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన ప్రైజెస్ కాదు. సో కంపల్సరీ ట్రై చేయండి. వన్ సెకండ్. షేర్వా ఎక్సలెంట్ గైస్. ఏది తక్కువ చెప్పడానికి లేదు ఇక్కడ, ప్రతిదీ ఎక్సలెంట్ ఉంది. గైస్ మనకైతే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఒప్పుకున్నారు రివ్యూ చెప్పడానికి. సో వాళ్ళని అడుగుదాం ఒకసారి, రెస్టారెంట్ రివ్యూ, ఫుడ్ రివ్యూ. హలో సార్, చెప్పండి. రెస్టారెంట్ ఫస్ట్ టైమా సార్? ఇంతకుముందు వచ్చేసాం. చాలా ఓకే. ఎలా ఉంది సార్ రెస్టారెంట్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఫుడ్ ఫుడ్ బాగుంది, బాగా నీట్నెస్ బాగుంది, సూపర్గా అన్ని. మీ ఒపీనియన్ సార్? బ్రహ్మాండంగా అండి, 100%. అంటే చాలాసార్లు ఇంతకుముందు కూడా వచ్చామని. ఇంతకుముందు ఒకసారి వచ్చింటేనే, మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు మా ఫ్రెండ్తో ఇద్దరు కలిసి వచ్చినాం. ఓకే ఓకే. రికమెండ్ చేస్తారా సార్? మా సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు, అందరు నంద్యాల సార్. రికమెండ్ చేస్తారు ఈ రెస్టారెంట్? బ్రహ్మాండంగా చేస్తాం. అవచ్చు. ఫుడ్ అంతా పర్ఫెక్ట్, సూపర్గా ఉంది అన్ని. ఫుడ్ ఏదైనా కానీ. మీరు ఎక్కువ ట్రై చేసిన ఫుడ్ ఏ సార్? మేము అదే జీరా రైస్ తిన్నాం, కాస్ కర్రీ, పరోటా, వెజ్ ఐటమ్ సూపర్గా ఉంది. అదే సార్, పరోటా ఎక్కువ ఏ రెస్టారెంట్లో దొరకదు, మనకి స్పెషల్ స్పెషల్ సూపర్గా స్పెషల్గా ఉంటుంది. అన్ని ఐటమ్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో చూసారు కదా కస్టమర్ ఎలా ఎంత మంచి రివ్యూ ఇచ్చారో. సో మీరు కూడా ట్రై చేసేయండి రెస్టారెంట్ అయితే. కమా. సో గైస్ చెప్పాం కదా, ఓనర్తో మాట్లాడదాం. ఈ థాట్ ఇంత అంబియన్స్తో, ఈ ప్రైజెస్తో ఇక్కడ పెట్టాలనే థాట్ వీళ్ళకి ఎలా వచ్చిందో మాట్లాడదాం అని చెప్పాను కదా. సో మనతో పాటు ఓనర్ ఉన్నారు ఇక్కడ, రెస్టారెంట్ ఓనర్, డిలైట్ రెస్టారెంట్ ఓనర్ ఇక్కడే ఉన్నారు. సో మనం కనుక్కుందాం ఎలా ఈ థాట్ ఎలా వచ్చిందో అదంతా. సో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అదంతా కనుక్కుందాము. ఈ టేస్ట్, ఈ యూనిక్ టేస్ట్ ఎలా వీళ్ళు క్రియేట్ చేశారో కనుక్కుందాము. హలో సార్, బస్ స్టాండ్ ఎదురుగా ఓల్డ్ హోటల్ మనది 1916 నుంచి ఉంది. సో ఇక్కడ పెట్టాలనే థాట్ మీకు ఎలా వచ్చింది సార్? ఇంత మంచి అంబియన్స్. మాకు అక్కడ మంచి కస్టమర్స్ ఉండేవి, కానీ మాకు అక్కడ ఫ్యామిలీస్ వచ్చి తిన్నికుள்ள అవకాశం చాలా తక్కువ, చాలా క్రౌడ్ ఎక్కువ. దానివల్ల మనకు ఒక ఉద్దేశం, ఒక 10-20 ఇయర్స్ నుంచి ఒక మంచి ఒక క్లాసికల్ రెస్టారెంట్ పెట్టాలని చాలా ఏళ్ళ నుంచి చూసినారు. కానీ ఈ 2 ఇయర్స్ నుంచి కొద్దిగా మనకు ఈ రెస్టారెంట్ దొరికింది. ఇది ఓపెన్ చేసింది కూడా దాదాపు 1 ఇయర్స్ ఎక్కనో అయింది. మా అక్కడ వచ్చిన ఫ్యామిలీతో ఇక్కడ వచ్చి తినాలని ఉద్దేశంతోనే ఈ రెస్టారెంట్ మనం పెట్టేది. పర్ఫెక్ట్ సార్, నైస్ ఐడియా. ఫ్యామిలీస్ కూర్చొని తినడానికి పర్ఫెక్ట్ ఏరియా, బాగా పర్ఫెక్ట్గా అరేంజ్ చేశారు. నైస్ ఐడియా సార్. అండ్ మీ ఒరిజిన్ సార్ ఎక్కడి నుంచి వచ్చారు? మా ఫాదర్ వాళ్ళు కేరళ, మాది నైట్ ప్లేస్ వచ్చేసి కేరళ. మా పెద్దోళ్ళు, మా ఫాదర్ వచ్చి కూడా 1960లో వచ్చినారు. దాదాపు నేను కూడా వచ్చి, నేను మా బ్రదర్ ఇద్దరు ఉండారు ఇక్కడ. మనం వచ్చిన కూడా 25 ఇయర్స్ నుంచి ఈయనే ఉండాం. ఈడ లోకల్తో బాగా పరిచయాలు, అందరు మనకు మంచిగా సపోర్ట్ కూడా. డిలైట్ హోటల్ అంటే నంద్యాల జనాలకు ఒక గుర్తింపు. అక్కడ హోటల్ పరోటా మీకు కేరళ పరోటా మన నంద్యాల ఎక్కడ చిక్కదు. ఇది
అక్కడ పరోటా ఫ్యామిలీ రానికి ఆడ స్పేసెస్ తక్కువ ఉంది, చాలా తక్కువ ఉంది. దానివల్ల మనకు ఫ్యామిలీతో వచ్చి తినీకి అదే సేమ్ ప్రైస్తోనే ప్రైస్తోనే ఒక ఏసీ రెస్టారెంట్ చేయాలని ఉద్దేశంతోనే ఇది పెట్టుకున్నాను కూడా. అదే సార్, ప్రైజెస్ మాత్రం ఎక్సలెంట్ సార్. ఆ ప్రైస్ తో ఏం పెద్దగా డిఫరెంట్ ఏం లేదు. ఇంత పెద్ద హోటల్ అయినా చూడనీకి మాత్రం బయట నుంచి జనాలు భయపడతారు, కానీ లోపలికి వస్తే చాలా ఫుడ్ నంబర్ 1 ఫుడ్, కానీ రీజనబుల్ రేటు, మంచి సర్వీసు, దాన్ని బాగా చూస్తాం మనం. చూసాను సార్, ఇప్పుడే చూసాను, ఎక్సలెంట్ ఉన్నాయండి. ఎగ్జాక్ట్గా నైస్ ఐడియా సార్. ఇంకా మనకు మన నంద్యాల చుట్టూ పల్లెల వాళ్ళు కూడా బాగా డిలైట్ హోటల్ అంటే చాలా గుర్తుపడతారు. దానివల్లనే పెట్టినది. ఇంకా మాకు బాగా పబ్లిసిటీ ఏం చేయలేం మనం. పబ్లిసిటీ చేస్తే మనకు ఇక్కడ తట్టుకోలేదని నిదానంగా పబ్లిసిటీ చేయాలనుకుంటున్నాం. ఇది సెంటర్ పాయింట్ కాబట్టి ఒకటేసారి అంతమంది కస్టమర్స్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. నిదానంగా పికప్ చేద్దామని ఉంటాం మనం. నైస్ ఐడియా సార్. ఇంకా ఇక్కడ మెయిన్ చికెన్ బిర్యానీ, మంచి రకరకాల చికెన్ బిర్యానీ. ఇంకా మా ప్రత్యేకత ఏమంటే ఏ రెస్టారెంట్లో మీకు పొరోటా దొరకదు. పొరోటా అంటే అన్ని హోటల్ ఉంది, కానీ ఈ కేరళ పొరోటా అయిన పొరోటా నంద్యాలలో ఈ హోటలు మనది బస్ స్టాండ్ పక్కన ఉన్న డిలైట్లే దొరికేది. ఈ పొరోటా రెస్టారెంట్లు ఎక్కడ దొరకవు. ఇంకా నీకు ఎగ్గు రోస్టు, మటన్ కీమా, అట్లు పాయ, మటన్ పాయ, అట్లా కొన్ని నంద్యాలు చిక్కకుండా కొన్ని ఫుడ్ ఈ డిలైట్ హోటల్లో దొరుకుతుంది. ఇది మా ప్రత్యేకత సార్. యాక్చువల్లీ కేరళ ఫుడ్ అంటేనే ఒక యూనిక్నెస్ ఉంటుంది. ఇండియా వైజ్గా కేరళ ఫుడ్కి చాలా క్రేజ్ ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. ఏం మనం ఒకటి మా హోటల్లో నీట్నెస్కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అది మెయిన్, వ్యాపారం కాదు మాకు ముఖ్యం. మెయిన్ నీట్నెస్, శుభ్రత, అది బాగా పాలిస్తాం మనం. కరెక్ట్ సార్, ఎగ్జాక్ట్లీ. నైస్ సార్, తెలుగు బాగానే మాట్లాడుతున్నారు సార్, పర్ఫెక్ట్. అదే ఇక్కడే అన్ని ఇయర్స్ అంటేనే చాలా మనకు చుట్టూ దాదాపు 30-40 కిలోమీటర్లు. ఎక్కడ మీకు డిలైట్ హోటల్ గురించి అడిగినా ప్రతి వాళ్ళు ఇప్పుడు యూత్ ఫాలో అవుతుంది. పాతకాలంలో ముసలోళ్ళకు ముఖ్యం మన హోటలు. ఈ మటన్ కైమా కానీ మటన్ పాయ అంటే తలకాయ మాంసం అంటారు. ఇప్పుడు తలకాయ మాంసం అనేది మనం ఈ ఏరియాలో కాళ్ళు తలకాయలు అన్ని కలుపుతారు. కొన్ని ఏరియాల్లో కాలు ఒకటే, అది పాయ అంటారు. మన ఏరియాలో తలకాయ మాంసం అంటారు. అట్లా పొరోటా, తలకాయ మాంసం, కైమా, ఎగ్గు రోస్టు, ఎగ్గు బుర్జు, అట్లా కొన్ని ఐటమ్స్ బాగా ఇక్కడ దొరుకుతుంది. ఇంకా చికెన్లు కూడా బోన్లెస్ ఐటమ్స్ కూడా మన హోటల్లో మంచి మంచి ఐటాలు దొరుకుతాయి. చికెన్ పటాకా, మీరు టూ ప్యాజ్ అని అదొక కర్రీ ఐటమ్స్ చాలా బాగుంటుంది సార్. ఇంకేమంటే ఇంకా మా హోటల్లో ఒక తూరి వచ్చేతోళ్ళు మళ్ళా కంపల్సరీ కస్టమర్స్ కూడా అడిగాము, చాలా సార్లు రావడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు అంటున్నారు సార్. నైస్ సార్. అది మెయిన్ మనది. ఎక్కువ పబ్లిసిటీ కాలేదు, కానీ పబ్లిసిటీ చెయ్యలేదు మీరు మన ఇంతవరకు ఒక ఆడు కూడా ఎక్కడ వేయలే. అవునవును, అదే ఏమంటే మా పేరు మీద ఇది జరుగుతుంది, బాగానే పికప్ అవుతుంది. ఇంకా ఒక 6 మంత్ల కల్లా ఫుల్ ఫ్లోటింగ్ వచ్చేసింది. ఒక్కసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇంత ఆంబియన్స్ ఎక్కడ లేదు. ఇంత ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి కూర్చుని కూడా ఇక ఒక పీస్ఫుల్ బాగా ఒక బాక్స్ టైప్, ఇంకోటి అట్లా ఒక 50 మందికి వరుసగా కూర్చొని ఒక పార్టీస్ అరేంజ్మెంట్ చేయడానికి కూడా బాగుంది. చిన్న చిన్న పార్టీలు కూడా అప్పుడప్పుడు బర్త్డే పార్టీలు, మ్యారేజ్ పార్టీలు అన్నీ జరుగుతుంది. ఇంకా మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేయలేదు మనం. యాక్చువల్లీ అందరూ ఇంత హ్యూజ్ ఉంది, ఇంత క్లాసిక్ ఉంది, ఎంత అమౌంట్ ఏమో అనే ఫీలింగ్ తో బయట నుంచి. ఒకటి మన ఉద్దేశం ఏమంటే ఆ హోటల్ ఎలా తిన్నావో అదే రేటుకు
అందమైన రేటుకి ఇక్కడ కూడా ఫుడ్ ఇవ్వాలని మా కోరిక. అంత తప్ప ఏం లేదు. మంచి ఆలోచన సార్. నేను మా మీరు అక్కడ చూసారు ఆ ఫ్యామిలీస్ ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది వచ్చిపోతుండే కొన్ని మనం కూడా కూర్చోపట్టలేం. మనది ఫుల్ ఫ్లోటింగ్ కదా, ఆ ఫ్లోటింగ్లు మంచి మంచి ఫ్యామిలీలు వచ్చి మనమే ఇక్కడ లేదని పంపిస్తాం ఆ ఫ్లోటింగ్ తడక. అప్పుడు వచ్చి మాకు ఉద్దేశం ఇక్కడ ఒక మంచి ఏసీ రెస్టారెంట్ తెరవాలని ఉద్దేశం పడింది. చాలా ఏరియా ట్రై చేసినా కానీ పద్మావతి నగర్ అన్ని ఏరియాలంతా ఆడ ఒక్కరొక్కరు చాలా. అవునవును. ఇక్కడ మాకు ఎవరు పోటీ లేదు, ఎవరికి పోటీ లేదు. మా ఫుడ్ మన కాడనే చిక్కేది, ఎక్కడ చిక్కదు. మన ఏ హోటల్కు పోటీ కూడా లేదు. అది మనమే ఏ హోటల్ గురించి చెడు చెప్పడం కానీ ఏం లేదు. మన ఫుడ్ మనం మంచిగా ఇస్తామని అనుకుంటున్నాం. సో ఈ బాలాజీ కాంప్లెక్స్ డిలైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అందరికీ మ్యాథ్స్ తెలిసే ఉంటుంది. సో తెలియని వాళ్ళకైతే ఈ షాట్ అనమాట. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇదంతా ప్రతాప్ థియేటర్. ఇది నంద్యాల ఫేమస్ ఒక పెద్ద ప్రతాప్ థియేటర్, అంటే బిగ్గెస్ట్ థియేటర్ అనమాట. సో ఆ సైడ్ నుంచి ప్రతాప్ ఎంట్రన్స్ సైడ్ నుంచి అయితే మనం ఇలా అయినా రావచ్చు. అండ్ ఇది మహానంది ఆటో స్టాండ్ అనమాట, ఇలా అయినా రావచ్చు. ఇది సెంటర్, నంద్యాల సెంటర్ ఇది బాలాజీ కాంప్లెక్స్. సో ఈ 2 ways నుంచి ఇలా రావచ్చు. అండ్ మనకి ఇంకొక వే కూడా ఉంది. టోటల్ 3 ways ఉన్నాయి ఈ రెస్టారెంట్కి. సో అక్కడైతే మహానంది ఆటో స్టాండ్, అక్కడ మీకు ఎన్టీఆర్ స్టాచ్యూ కనపడిస్తుంది. ఆ స్టాచ్యూ నుండి డైరెక్ట్ ఎంట్రన్స్ అయితే అదే మనకు పర్ఫెక్ట్గా డిలైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని పర్ఫెక్ట్గా కనపడుతుంది. అక్కడ నుంచి ఎంట్రీ తీసుకుని రావచ్చు లోపలికి అయితే. సో దీస్ ఆర్ ద 3 ఎంట్రీస్ ఫర్ దిస్ రెస్టారెంట్. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో. ఎక్కడో షార్ట్స్ తీసుకుంటున్న మా ఛానల్, ఫుడ్ షార్ట్స్ తీసుకుంటున్న మా ఛానల్ ఇప్పుడు ఇంత పెద్ద రెస్టారెంట్స్ని హంట్ చేసేంత వరకు వచ్చిందంటే అది కేవలం మీ సపోర్ట్ వల్లే. సో మీ సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలి. అండ్ డూ మోర్ సబ్స్క్రైబ్స్. ఇంకా మీ వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించేసి మమ్మల్ని ఇంకా డెవలప్ చేస్తారని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్ బిగ్ టేస్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.